పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం నాయనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం. ఇదిగో తండ్రి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడు. ఇప్పటివరకు పాటలు ఆరాధనతో వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నాను. నీ దాసులోనైనా నీ దాసుతో కూడిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారని మేము నమ్ముతున్నాం. ఇదిగో నీ దాసులు కాదు నేను మాట్లాడుతున్నాను. ఇదిగో తండ్రి ఈ వాక్యం మీరు బోధిస్తుంది. వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మంచి నేలను పడిన వ్యక్తిన వల్ల నూరంతల కులం ముందు నీ సన్నిధికి వస్తుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని ఎత్తుకుపోతున్న అపవాది నేసనంలో బాధిస్తుంది. ప్రభా ఈ వాక్యం ద్వారానైనా ఇదిగో మా జీవితంలో వెలుగు నింపండి. ఇదిగో తండ్రి ఈ వాక్యం మాకు వెలుగై ఉన్నది కాక వేసుకున్నాము. మా పాదంలో దీపమై ఉన్నది కాక వేసుకున్నాము. ప్రభా ఈ వాక్యాన్నినైనా వింటుండగానైనా ఏక మనసు కలిగి వింటుండగా మాలో ఉన్న ప్రతి అనారోగ్యాలు, వ్యాధులు, బలహీనతలు, స్వస్థతలు, దయ్యములు పారిపోవడం కాక తండ్రి చేస్తున్నాములోనైనా ఈ వాక్యాన్నైనా మీరు బోధిస్తున్నప్పుడు ఎదుగో వింటున్న మాకు జ్ఞానాన్ని తెరవచ్చు. ఎదుగో వేచనాన్ని చేయకూడదు. ఎదుగో హృదయాన్ని తెరవండి, చెవులు తెరవండి, కళ్ళు తెరవండి. ఎదుగో తండ్రి మీరు మాట్లాడుతుండగా వినిగల శక్తిని ఆయన మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం నిన్న వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. హల్లెలూయా. నిన్న వాక్యం వల్ల మొదట ఏం చదువుకున్నాము? మార్కు సువార్త 13 కంటే ఫస్ట్ మనము 7 నుంచి అంటే 6 నుంచి 11 వరకు చదువుకున్నాం. ఆయన చుట్టుపక్కల గ్రామంలో తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనొద్దనియు వారికి ఆజ్ఞాపించాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడి నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించచ్చు, అనేక దెయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. మరి ఈ రాత్రి కావాల్సిన పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? హల్లెలూయా. మనం గత 2 రోజులుగా అంటే ఈరోజు 3వ రోజుకి మరి దేవుడు శిష్యుల్ని మరి 12 మంది తయారు చేసి ఆయన వారిని ఇద్దరిగా పంపుచు ఏం చేశారంట? రోగముల మీదను అపవిత్ర ఆత్మల మీదను వారి మీద అధికారం ఇచ్చి పంపించాడు. వారు వెళుతూ ఏం చేస్తారంట? అదే ఆయన ఏదైతే చెప్పాడో వారు అదే బోధించుకుంటూ వాక్యం చెప్తూ పరలోక రాజ్యం సమీపించినది త్వరగా మారని చెప్తూ మరి అనేక మందికి ఎంత రోగులు స్వస్థపరుస్తూ దయ్యములు వెళ్ళగొడుతున్నాడు. హల్లెలూయా. మరి వారు ఏం చేస్తారంట? వారు ప్రశ్నించినప్పుడు మరి ఏం చేస్తుంటే వారు నూనె పూసి రోగుల మీద చేసి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందంట. హల్లెలూయా. మరి దీనిలో మరి కొన్ని ఇక్కడ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అయితే యేసు ప్రభువు వారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంట? శిష్యులకు ఏం చెప్తున్నారంటే మీరు ఏమి తీసుకోకుండా వెళ్ళండి. ఏమంటారంట? మీరు ఏమి తీసుకోకూడదు. ఏం తీసుకోలేదంట? ఆయన చెప్పులు అంటున్నాడు, చాలా బట్టలు అంటున్నాడు, ఇంకా రొట్టె కానీ సంచి కానీ ఏది కూడా మీరు తీసుకెళ్ళొద్దు, చెప్పులు కూడా వేసుకొని వెళ్ళొద్దు అంటున్నాడు. హల్లెలూయా. వారు ఏం చేశారంటే ఆ మాట చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అవునా?
చెప్పి వెళ్ళిపోయారు లేదా? ఏమన్నా ఎదురు చెప్పారు అక్కడ? లేదు. దాని అర్థం ఏంటంటే వారు వెళుతున్నారంటే దాని అర్థం ఏంటంట, వారు ప్రభు వారు ఏం చెప్పారో దాన్ని విని మరి వెళ్ళారంటే వారు ఆ విధంగా దాన్ని వారు సమర్పించుకున్నారని అర్థం. ఎవరైతే వారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారో ప్రభు చెప్పినప్పుడు వారు దాని అర్థం ఏంటంట, వారు సమర్పించుకున్నారు. ప్రభు ఏం చెప్తే, ప్రభు నాకు ఆహారం లేదు కదా ప్రభు, మరి సాయంత్రం మధ్యాహ్నం ఆగలేదు సార్, మధ్యాహ్నం సాయంత్రం ఆగలేదు కదా ప్రభు అని ఎవరు అడగలే అక్కడ. ఏదైతే లైన్లో కూర్చోవాలి, ఏదైతే ప్రభు చెప్పాడో దాన్ని వారు చేశారు. మారు మాటలు మాట్లాడాలి. వారు చేపలు పట్టుకున్నప్పుడు రాండి అని పిలిచాడంట. ఎలా పిలిచాడ? నాతో రాండి అన్నాడంట. వారు వెంటనే ఆ వలలు పెట్టి చెల్లించారంట, వచ్చేసారంట. కొంతమంది అక్కడక్కడ పరిచయం అవుతున్నారు. మరి వాళ్ళు కూడా ట్యాక్స్ కలెక్టర్ని కూడా పిలిచాడు ఆయన. మరి ఇంకా చేపలు పట్టుకున్న వారు పిలిచాడు. మరి కొన్ని సందర్భాలు అయితే ఆయన ఒక దగ్గర దారిలో వెళ్తున్నప్పుడు ఒక అతను అక్కడ కూర్చున్నప్పుడు రాముని కాడ ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా రాముడు అలాగే 12 మంది శిష్యులు ఆయన తయారు చేసుకున్నాడు. కానీ మీరు వచ్చేటప్పుడు కూడా ఎందుకు పిలిచామని అడగల, ఎందుకు పిలిచామని అడగల. ఏం చేస్తున్నాడు ఏంది అన్ని వాళ్ళు గుర్తుపట్టారు. ఆయన చెప్తున్న మాటలు విన్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలన్నీ చూస్తున్నారు. రోగం స్వస్థపడుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఏముందన్న, ఒక 2000 దయ్యాలు పట్టిన సేనాదయం పట్టిన కుమారుడు ఉన్నాడు. దానికి ముందు ఆ అద్భుతాన్ని కూడా వాళ్ళు చూశారు. హల్లెలూయా. చూడగానే ఏం చేశారంటే వీళ్ళు ప్రభు వారు ఈ మాట చెప్పకుండా ఏం చేశారంటే వారు ఏది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ప్రభు ఏ మాట చెప్తే ఆ మాట విన్నారు. అంటే వారు ఏమి ఆశించాల, వారు ఉన్న పరంగా వాళ్ళు సమర్పించేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, తాను సమర్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వారు ఏం చేశారంట, ప్రభు వారు చెప్పిన పనన్నీ చేసేసారు. చేసి వచ్చి ప్రభు వారితో తర్వాత సాక్ష్యం చెప్తున్నారు. ఏమని, ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యములు కేకలు పెట్టి వెళ్ళిపోతున్నాయి నీ నామంలో, మరి నూనె పోసి ప్రార్థన స్వస్థత జరుగుతున్నాయి ప్రభా, అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నాడు. అప్పుడు ప్రభు వారికి సంతోషపడుతున్నాడు. అంటే వీళ్ళ ప్రభావం మేము అక్కడికి వెళ్ళాము, మమ్మల్ని ఎవరు తెచ్చుకోలేదు ప్రభా, మాకు అక్కడ ఆగలేదు ప్రభా, డబ్బుకేంది ప్రభా, పడుకోవడానికి స్థలం లేదు ప్రభా, మమ్మల్ని ఎవరు కనీసం దుప్పటి లేదు, కండవి లేదు ప్రభా, ఒక రొట్టి కూడా లేదు. ఇలాంటి సంకేతాలు ఎవరు చెప్పలేదు, ఇలాంటి సాగులు ఎవరు చెప్పలే. అక్కడ చెప్పకుండా ప్రభా నీ నామంలో దయ్యాలు పోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయని చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు వారు అంటే ఏమంటాడంట మత్తయి సువార్త 6లో, నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తం. అంటే వారు ఏది ఆశించకుండా ప్రభు వారు చెప్పిన ఆ విషయాన్ని గ్రహించి వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ రోజు వాహనాలు మనకి ఎద్దుల బండి లేవు. ఆ రోజుల్లో ఏ ప్రయాణానికి ఏది లేదు. ఆయన చెప్పులు కూడా విడిచేసి ఉన్న డ్రెస్ మీదే వెళ్ళిపోండి అన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి సమర్పించుకున్నారు. ఊరికేదో ఆషామాషిగా వెళ్ళలే, వాళ్ళు కూడా సమర్పించుకున్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళ విజయాన్ని పొందారు. తన్నులు తిన్నారు, వేడి నీళ్ళు పోపించుకున్నారు, పేడ నీళ్ళు తగ్గించుకున్నారు. ఈ సమయంలో, ఈ టెక్నాలజీ సమయంలో కూడా ఏం చేస్తుంట ఇన్ని అవమానాలు పొందుతున్నారు. టెక్నాలజీ లేనప్పుడు, చట్టాలు లేనప్పుడు, మనకు సపోర్ట్ లేనప్పుడు కూడా పడ్డారంటే అది ఒక రకం. ఇప్పుడు సపోర్ట్ ఉంది, కోర్టు ఉంది, సెక్షన్స్ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, మరి ప్రజల్లో కట్టుబాట్లు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో క్రిస్టియానిటీ ఉంది. అయినా సరే ఎవరు కూడా ఇదిగో మా క్రైస్తవుని, మా సేవకులు ఎందుకు బాధపడుతున్నారని ఎవరు రాదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నా నామములో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, అంతవరకు నిరీక్షించిన వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. మెయిన్ పాయింట్ ఏంటంట, క్రైస్తవుడు అనబడిన వాడికి సేవకుడిగా దేవుడు పిలిచినప్పుడు, ఆ పిలుపు ఉన్నప్పుడు తను ఎవడైనా కానీ తను సమర్పించుకున్నప్పుడు ఏంటంట, తన పని ఏంటంటే శ్రమల్ని అనుమతించాలి, నిరీక్షించాలి అని దాని అర్థం. పిలిచాడు వెళ్ళిపోతే
మధ్యాహ్నం ఏడ హోటల్ భోజనం చేద్దామా, సాయంత్రం ఏడ డిన్నర్ చేస్తామా, ఉదయం టిఫిన్ వాడికి చేద్దామా అని నేను ఆలోచిస్తూ ఉంటాను మామూలుగా రోజుల్లో. నేను మా ఊరు ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరంటే బండి వేసుకొని కారు వేసుకొని ఎక్కడ మంచి వాటర్ ఉందా, ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ బాగా సినిమా హాల్ ఉందా అని చూసుకున్నాను. వసతులు బాగా ఏర్పాటు చేసుకున్నాను. ఎమ్మటి నాకు వాసన టేస్ట్లు అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఇగో ఈ వాటర్ ఏదో బాగుంటుంది, ఇడ్లీ చట్నీ బాగుంటుంది అని తెలిసిపోద్ది. భోజనం అమ్మ కూడా తెలిసిపోద్ది. ఏదో ఉప్పు లేనప్పుడు, ఏ వాటర్ లేనప్పుడు ఏదో వాటర్ చేసి తినేసారు. ఎందుకు నాకు తెలుసు ఆ వాటర్ తప్ప ఇంకా ఆ సమయం లేకుండా దొరకదండి. ఇక అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ల మధ్యలో ఇక వాటర్ లేవు, అదే వాటర్ ఉంది ఒకప్పుడు. కాబట్టి తప్పదు, ఆకలి అవుతుంది. నేనైతే ఆకలి తొందరగా చంపుకోను, కానీ తప్పదు అంటే చంపుకునేవాడిని. ప్రయాణం ఉన్నదా కళ్ళు తిరుగుతున్నాయి. వీడిగా మామూలు బస్సుల్లో ప్రయాణం చేస్తే తినను ఎక్కడ అంటే బాగలేదో అక్కడ తినను అనమాట. బాగున్న కాడే దిగుతా, బాగున్న కాడే తీసుకుంటా, లేదా తీసుకుంటాను ఆకలి తగ్గట్టు. కానీ బండి మీద అవుతాను కదా, డ్రైవింగ్ నేను చేయాలి కదా, స్లోగా తప్పిపోతే అసలు సాంత్వన తప్పిపోతాం. కాబట్టి అయితే లోకంలో ఉన్నప్పుడు అలాగే మనము చేసాం. ఇప్పుడు అలా కాదు. దేవుని రాజ్యం కోసం మనం సమర్పించుకున్నప్పుడు, కార్యాలు అద్భుతాలు జరగాలన్నప్పుడు, దేవుని రాజ్యము కట్టాలి అంటే ఏం చేయాలంటే శ్రమలను అనుమతించాలి. శ్రమలు అంటే ఏవో గొప్ప విషయాలే కాదు. మొట్టమొదట మనము అంటే ప్రభు తాను రిక్తును చేసుకో. ఎందుకంటే ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏంటంటే సమర్పణను మొట్టమొదటిగా నీవు ఆకలిని వదిలేయాలి. హల్లెలూయా. మొట్టమొదటి పని చేయాల్సింది ఏంటంటే మనము ఆకలి వదిలేయాలి. రెండవది కోరికలు వదిలేయాలి. మూడవది ఆశని వదిలేయాలి. అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మని విడిచిపెట్టి లోకానికి వేరేగా జీవించే విధంగా మనం ప్రత్యేకించుకుంటూ ఏం చేయాలి? మనం ప్రత్యేకించుకుంటావా? నేను దాంట్లోకి వెళ్ళకూడదు, నేను దీంట్లోకి వెళ్ళకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను ఇక్కడికి వెళ్ళకూడదు, టైం పాస్ అయ్యాలని అసలు అనుకోదు. ప్రతి క్షణము విలువైనది. ప్రతి సెకను ఆ సమర్పించుకున్న వ్యక్తికి ప్రతి సెకను విలువైనది. అందరిలాగా కాదు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి క్షణం విలువైనదే, కానీ వాళ్ళు సమర్పించుకోలేదు కాబట్టి వారికి ఆ క్షణానికి ఆ సెకండ్కి విలువ వాళ్ళకి అవసరం లేదు. అవసరం ఉంది కానీ అవసరం లేదు. కానీ ఎవరైతే ప్రత్యేకించబడి నేను దేవుని సేవ చేయాలి, నేను దేవుళ్ళు ఎదగాలి, నేను దేవుని రాజ్యం కట్టాలంటే ప్రతి సెకండ్ కూడా అమూల్యమైనది. చెప్తారు కదా, పగడం లాంటిది, ముత్యం వంటిది, విలువైనది. ఒక వజ్రం లాంటిది, బంగారం లాంటిది. వెండి కూడా తక్కువైనది కాదు. బంగారం ఒక వస్తువు, ఒక హారం చేయాలంటే వెండి కంపల్సరీ అవసరం, అంత తీసేసేది కాదు. అలాగే మనము చదువు వచ్చిందా, చదువు రాలేదా, మనం గ్రాడ్యుయేట్ చేసామా, పీజీ చేసామా, ఇవి కాదు అక్కడ కావాల్సింది. నువ్వు సమర్పించుకున్నావా లేదా, నువ్వు ఫస్ట్ నీవు ఆకలిని అంటే తిండిని పక్కన పెట్టావా లేదా, నువ్వు ధనాశ శ్రమం అమ్మ ఎడగబోతుందే, గాలి లేదే, ఇక్కడ ఉక్కపోతుందే, ఇవన్నీ ఉండకూడదు. సమర్పించుకోవడం అంటే ఏంటంట, ఇవన్నిటిని ఆశించకూడదు. మనం ఫ్యాన్ ఆశించకూడదు, భోజనం ఆశించకూడదు, తినకూడదు, ఫ్యాన్ వద్దని కాదు. ఆ సమయంలో నువ్వు వెళ్ళే ప్రదేశాల్లో లేనప్పుడు నీవు దాన్ని ఆశించకూడదు. పౌలు అతిగా రాశాడు ఫిలిప్పీ పత్రికలో, నేను వెనుకున్న యేసుక్రీస్తు ఎందు నిమిత్తం నన్ను పట్టుకున్నాడో, నాకు సంవత్సరాలు పెద్దగా ఎంచుకున్నాడంట. కానీ మళ్ళీ ఒక మాట అన్నాడు, క్రీస్తు యేసు నిమిత్తం ఎంతో నేను పట్టబడి ఉన్నాను, దానికోసమే నేను నీ గురి ఎందుకే పరిగెడు అంటే వెనకున్న వాటిని మనిషి ముందున్న కోసం వేగిరి పడుచున్నాడంట. మరిచిపోయాడు వెనకున్న వాటిని. వాటి వద్దురా బాబు, మనకు వద్దు. ఆ గుర్రాలు, ఆ రథాలు మనకు వద్దు, ఆ సోకులు సంప్రదాయం మనకు వద్దు, ఈ సంపద, ఈ ఆయుష్, దాని భోజనం, జనం మీద మెయింటింగ్. ఆయన ఒక సిపాయి కదా, సైనికుడు కదా, అతను ఒక అధికారి కదా, ఇవన్నీ వద్దు అనుకుంటాడు ఆయన. సౌలు కొన్నప్పుడు అవన్నీ చేసే కదా. ఇప్పుడు పౌలుగా మారినప్పుడు నాకు ఆ సౌలు జీవితం వద్దు. నేను ఎప్పుడు ఏం చేశానంట, ప్రభు నన్ను పిలిచాడు, నేను సమర్పించేస్తున్నాను. కాబట్టి వీటితో మనకు పని లేదు. హల్లెలూయా. అంటే శిష్యులకైనా మరి ఇది అంటే ప్రభుకి వర్తించదంటే ప్రభు చేసే మనకు చూపించాడు. హల్లెలూయా. మరి ప్రభువు కూడా చేశాడు. ఏమని అంటున్నాడంటే ఆయన మత్తయి సువార్త
4వ అధ్యాయము రక్షణ పొందినాక ఆయన 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని హల్లెలూయా, ఆమేన్. ప్రభు స్టార్టింగ్ పదం ఏంటంట, ఆయన రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నాక ఆయన మొట్టమొదటిగా ఉపవాసం చేశాడు. 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం చేశాడు. తర్వాత రాగానే ఆయన భోజనం మీద ఆశపడలేదు. సాతాను అదే ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మనిషికి ముఖ్యంగా ఏంటంటే భోజనం, నీరసంగా వచ్చింది కదా, భోజనం అవసరం. కాబట్టి రాగానే దాన్ని ఫస్ట్ దేవుడికి అది ఇంట్రడ్యూస్ చేస్తాం, పరిచయం చేస్తాం. నీకు ఆకలి అవుతుంది కాబట్టి నువ్వు వచ్చేందుకు ఇప్పుడు ఇక్కడైతే నీకు దొరుకుతాయి అరణ్యంలో ఏమి వస్తానికి ఇక్కడ కాయలు కూడా లేనట్టుండి, కాబట్టి నువ్వు ఈ రాళ్ళు తీసుకొని నువ్వు దాన్ని రొట్టిగా చేసుకొని తిను అని అంటుంది. అది చెప్పకపోతే తినేసేవాడేమో ప్రభు ఒకవేళ. అది చెప్పిందే కాబట్టి దాన్ని అంటున్నాడు, ఏమన్నాడట, మనిషి రొట్టె వలన కాదు కానీ జీవించేది దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఆయన మాట్లాడుతుంది ఈ లోకపరమైన విషయాలు ఏ రోజు కూడా ప్రభువు మాట్లాడాల. అందుకే చాలా అర్థమైతే కానీ రోజు నేను ఉపమానాలు చెప్తున్నాను అంటాడు శిష్యులకి, అందరికీ అంటాడట. వాళ్ళెందుకు ప్రభు వాళ్ళకి ఎంత ఉపమాన రీతిగా చెబుతున్నట్టు అన్నాడు, ఇది మీకైతే పరలోక రాజ్యం మర్మాలు తెలియపరచుకోండి. వాళ్ళకి తెలియలే, అందుకే వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా చెబుతున్నాను, నేను అర్థం చేసుకోవాలని. మీరు నన్నైతే అమ్మడిస్తున్నారు, వారు అమ్మడించట్లేదు కదా, కాబట్టి వాళ్ళకి చెప్పాలి. నేను చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? రోజు దేవుని సన్నిధికి వస్తున్నారు, మీకు అర్థమవుతుంది, కొద్ది గొప్ప అర్థమవుతుంది. మరి కొత్తగా వచ్చే వాళ్ళకి మరి బయట ఉన్న వారికి అర్థం కావాలి కదా. కాబట్టి శిష్యులతో అన్నాడు, నీకైతే అర్థమైంది మర్మాలు, నీకు అర్థం కాదు. అందుకే ఈ అర్థమైన విషయాన్ని చెప్తున్నట్ట, మీరు వెళ్ళి ఏదైతే విన్నారో వాటిని ప్రకటించు. నేను ఏదైతే మీకు చెప్పానో వెళ్ళి ప్రకటించడానికి ఉట్టిగా పంపిలా. ఆయన ఒక అధికారం ఇచ్చేసాడు. రోగముల మీద, దయ్యముల మీద, అపవిత్రాత్మ మీద ఏం చేయడంట, అధికారం ఇచ్చి పంపాడంట. ఎందుకంటే మనుషులకు ఏదో ఒకటి కావాలి, ఒక కర్ర కత్తో ఏదో ఒకటి చూచిక్రియ కావాలి. ఓం బుష్ అనగా ఆడ కప్ప కోము రాగలకి. అందుకని చెప్తున్నాడంట, అవైతే వద్దుకొని రోగం స్వస్థపరచండి అని అంటున్నాడు. ప్రభు అక్కడి నుంచి కిందకి వచ్చాడు. కిందకి వచ్చిన 17 వచ్చిన మత్తయి సువార్త 4:17 చదువు. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. 23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువుల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ప్రభువారు రక్షణ పొందగానే మళ్ళా ఇంటికి వెళ్ళా, కొత్త బట్టలు వేసుకొని కేకులు కట్ చేయాల. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకొని ఫార్మాలిటీస్గా ఆ రోజు సేవ చేసుకొని కూర్చోలే. ఏం చేశాడంటే ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడు. ఒక రాత్రి భోజనం చెప్తున్నా రాగానే దాన్ని సాతాన్ని జయించాడు. తర్వాత ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళాడా? ఇంటికి వెళ్ళాలా? అక్కడ ఇంటికి వెళ్ళకుండా చేసినట్ట ఏసియా ప్రవచించినట్టుగా పైన 16 వచ్చినట్టు ఏమంటంట, ఇదిగో జబులూని దేశమును నఫ్తాలి దేశమును యోర్దానికి అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములను మరణఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. అని నెక్స్ట్ ఏం చేశాడంట, గలిలయ వెళ్ళిపోయాడు. ఆయన అది నజరేతు వెళ్ళిపోయాడు.
అక్కడ ప్రజలందరూ ఏంటంటే మరణంలో ఉన్నారు, అంటే రోగంతో ఉన్నారు, దయ్యములు బట్టి ఉన్నారు, చాలా శోధన వేదంలో ఉన్నారు. వెంటనే ఆ రాజ్యం, ఆ దేశానికి వెళ్ళి, ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు, ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఆయన సొంత ఇంటికి వెళ్ళా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ఉపవాసం చేశాడో, ఎప్పుడైతే రక్షణ పొంది ఎక్కడైతే ఉపవాసం చేశాడో, వెంటనే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. అపొస్తలుల కార్యం 10:38 ఉంటుంది అక్కడ. చదవను ఒకసారి చదివి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తుంది కారణం. అంటే యేసు ప్రభువు ఆయన చేయకుండా ఏది మనకు చెప్పలా, ఆయన చేసే మనకు చెప్పాడు. చెప్పాలి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడంట ప్రభు వారికి ఏమవసరమైంది అక్కడ? పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం అవసరమైందంట ఆయనకి. అందుకని వెంటనే రక్షణ పొందంగానే ఉపవాసం చేసి ఆ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకాన్ని పొందుకున్నాడంట. అప్పుడంటే ఆయనకి దేవుడు తోడై ఉన్నాడని అర్థం అంట. చదువు తీయాల్సిన అవసరం లేదు, కానీ యోహాను సువార్త 3:3 మొదటి 2-3 వచనాలు ఇదిగో బోధకుడా, నీకు దేవుడి తోడై ఉంటేనే కనుక నువ్వు ఇవన్నీ చేస్తావు, లేకపోతే నువ్వు చెవి అద్భుతాలు అంటున్నాడు. ఎవరు? నికోదేము, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని పఠించిన గొప్ప వ్యక్తి, బిషప్. ఈ మాట ఎందుకు చెప్పబడుతుంది అంటే, యేసు ప్రభువు కూడా ఏం చేశాడంటే సమర్పించుకున్నాడు. ఆయన చేసి, ఆయన నిరూపణ చేసి అప్పచెప్పాడు. తర్వాత శిష్యులు తయారు చేశాడు. తర్వాత మరి వీటన్నిటికీ సమస్తాన్ని వేరేగా మంచి శిష్యులకు ఎలా చెప్పాడో, అలాగే పౌలు ద్వారా కూడా సౌలుని పౌలుగా చేసి, అలాగే ఆయన అంటాడు నేను సమస్తాన్ని పెండగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని పునరుద్ధాన బలం ఏంటో తెలుసుకోవాలని. అసలు ఇదంతా ఎందుకు చేశాడో, ఏంటి కారణం, ఆయన ఏం చేశాడు, ఈయన కూడా అదే చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఎక్కడెక్కడ ఆయన కుటుంబ ప్రస్తావన ఎత్తగలదు అక్కడ పౌలు గారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే సమర్పించుకున్నప్పుడు ఎలా ఉండాలంట, అన్నిటికీ వేరుగా, లోకానికి వేరుగా ఉండాలి. శరీరాశివు, నేత్రాశివు, జీవనం. నేను అలా జీవించాను ఒకప్పుడు, నేను అలా హై లెవెల్, నేను వాడిని ఎదిరించాను, నేను ఎదిరించాను, నాకు అంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది, నేను పోటుగా తిని ఈ ఓరాషన్స్ అసలు పనికిరావు మనకి. శరీరాశి అబ్బా అసలు నేను ఏసీలో పడుకున్నాను, మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, ఇప్పుడు వారం ముందు వారాలు ఒకసారి బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్. అసలు ఏంది మా వైఫ్ ఏం వండి పెట్టేదో, మా అమ్మాయికి ఇంక ఎంత బంగారం వండి పెట్టేదో, అసలు ఎంత బాగా సాగేదో తెలుసా అని ఎవరో సాక్షాత్ చెప్పకూడదు. వెళ్ళి ఎక్కడ సువార్త ప్రకటించాలి, అది కాదు చెప్పాల్సి. నా రోత జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, నా పనికి మాలిన జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. కాబట్టి మీ జీవితాలు కూడా దేవుడు బాగు చేస్తాడు. నేను 90,000 పిల్లలు లేరు నాకు, కానీ దేవుడు నాకు ఆ వయసులో నాకు ఆశ లేని టైంలో, నిరీక్షణ లేని టైంలో దేవుడు ఏం చేశాడంట, నాకు పిల్లలు ఇచ్చాడు. నేను చేపలు పట్టుకుంటున్నాను, నేను పావురాలు కొడుతున్నాను, నేను వేటకెళ్తున్నాను, కానీ ప్రభు నన్ను పిలిచాడు. నేను ఆ వేటలో, ఆ పురుడుకి మధ్యలో, సింహాల మధ్యలో బలి అయ్యమని, ఆ చేపలకు వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో సునామీ వచ్చి సరిపోయేవాడు. సరిపోతే ఎక్కడికి వెళ్తారంట? ప్రభు నమ్ముకున్నాడు అందరూ. నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాడు పాపం. అట్లాగే నమ్ముకోకపోతే. హల్లెలూయా. అందరూ పడిపోయిన అందరూ ఏమవుతారంట, నరకంలోకి వెళ్ళిపోతారు. అదే ప్రభు నమ్ముకుంటే వెళ్ళవచ్చు.
కాబట్టి మనం ఇలా చెప్పాలి, మేము అక్కడ చేపలు పట్టుకుంటున్నాం, సముద్రంలో సరిపోతే మేము నడపలేదు, కాబట్టి ఇప్పుడు నన్ను ప్రభు పిలిచాడు, ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు నాకు పిల్లనిచ్చాడు, ప్రభు నాకున్న చాలా పెద్ద సమస్యలు చేసేసాడు. నేను మర్డర్లు చేసేసాను, నేను మానవంగా చేసేసాను, నేను తాగేవాడిని, మా ఇంట్లో మా భార్య బిడ్డను కొట్టేవాడిని, హింసించేవాడిని, ఫ్రెండ్స్ తిరిగించలాగా ఓవరాక్షన్ చేసేవాడిని, దాన్ని పోతున్నప్పుడు స్త్రీలను కదిలించుకునేవాడిని, కామెంట్స్ చేసేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, ఇంట్లో నేను డ్యూటీకి వెళ్తానని చెప్పేసి నేను అక్కడ పాపం చేసేవాడిని ఒక స్త్రీతో. ఇవన్నీ చెప్తా ఉండేవారు సాక్ష్యాలు, ఇలా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాక, నేను రక్షణ పొందినాక ఇవన్నీ మానేస్తాను. దేవుడే మానిపించింది, నేను కాదు. పౌలు అంటాడు, నేను అపోస్తలుల కంటే తక్కువైన కాదు, నాకంటే గొప్పగా కూడా ప్రయాసపడ్డవాడు లేడు, నేను చాలా ప్రయాసపడ్డాను, అయితే ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృపయే అంటాడు. హల్లెలూయా. అది చెప్పాలా. నేను అన్నింటిని విడిచిపెట్టాను, కానీ నేను విడిచిపెట్టాల. ఎవరు విడిచిపెట్టారంటే మనల్ని ప్రభువే మన నుంచి అవన్నీ తీసేసి నన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడు అంటే, నేను సరిపోతే నరకంలోకి వెళ్తాను, నన్ను రక్షించి ఇదిగో మీలాంటి వాళ్ళకి నా జీవితాన్ని ఒక సాక్షిగా మీకు చెప్పేసి మిమ్మల్ని రక్షించడానికి ఆయన నన్ను రక్షించాడు. ఆ ఏషియా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన 66 ఇదిగో ఒక్కడంట 1000 మందిని అంట. నువ్వు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు నీలో నుంచి 1000 మంది బయలుదేరుతారు సువార్త ప్రకటించడానికి నేను చూసి. హల్లెలూయా. ఒక సంఘంలో ఒక వ్యక్తి కనుక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో నుంచి అంట, ఆ వ్యక్తిని చూసి ఆ 1000 మందికి ఉడుకు పుట్టింది, ఉక్రోషం పుట్టింది, రోషం పుట్టింది. ఎప్పుడు నిద్రపోతుంటే మారేష్ అలాంటి వాడు మహర్షి పోయి సువార్త చదువుతాడంటే, మహర్షి ఎంతాలు చేశాడు, నేను ఎందుకు చేయాలి ఇక్కడ కూర్చొని 38 సంవత్సరాలు కూర్చున్నాడు, నేను ఎప్పుడు మందిరంలో కూర్చోవాలా? అంత తీసేసినాడు, నేను అంత తీసేసిందాన్ని నేను వెళ్ళిపోతాను. నేను కూడా ఎప్పుడు మహర్షి నిద్రను, అలాంటి మహర్షి నిద్ర మానేసేసి దేవుని స్వార్థ చెప్పి నిద్రపోతున్న వాళ్ళందరూ లేపేసి ఆయన అందరిని మండించి పులపు రాజ్యం వైపు తిప్పాడు. నేటి నేను రోజు మహర్షిని తిట్టుకునేవాడిని, నేను రోజు మహర్షి గురించి నేను ఎప్పుడు కూడా గొనుగుతా సొనుగుతా కామెంట్ చేస్తూ కాంట్రవర్సీ చేసేవాడిని, ఎప్పుడు తిట్టేవాడిని, ఎప్పుడు తిట్టేదాన్ని. వీళ్ళే ప్రకటించగలిగింది మనకు చేత కదా. హల్లెలూయా. అపోస్తలుల 12 మందిలో ఒక్కొక్కరు కొంతమంది చేపలు పట్టారు, కొంతమంది ట్యాక్స్ కలెక్టర్, కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదువుకోలేదు. చదువుకున్నారంటే ఒక పక్కన పెడతాం, పేరుకే చదువుకోరు. చేపలు పట్టేవారు వారికి ఏ చదువు లేదు, ఆయన సరే దేవుడు వారికి ఒక అధికారం ఇచ్చేసి పంపించినప్పుడు వారు అద్భుతాలు చేశారు. పేతురు వారు పోతున్నప్పుడు, పౌలు చేతులు పెట్టినప్పుడు, పేతురు బోధిస్తున్నప్పుడు, స్టెఫెను బోధిస్తున్నప్పుడు, ఇంకో సీమోను, ఈ అందరూ అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళు మాట్లాడుతుంటేనే అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళు వెళ్తుంటేనే స్వస్థతలు విడుదల, వాళ్ళు నీడ తగిలి. హల్లెలూయా. ఈ హల్లెలూయా. ఆ మార్కు సువార్త 3వ అధ్యాయం 31. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారందరినీ కలిగి చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను. ఆమేన్. ప్రభు వారు ఏం చేశారంటే ఇంటికి పోలే, ఆయన సువార్త పనుల్లో ఉంటాడు, ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. పరలోక రాజ్యానికి ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు ఆయన వైపు. ఆయన పరలోక రాజ్యం ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడంట, నేనే పునరుద్ధానమును నేనే జీవమును, నా యందు విశ్వసించువాడు మరణించడు, మరణించను
బ్రతికిన ప్రతి వాడు మరి మరణించిన మనిషి. ఇక సావడంటాడు, సావు లేదంట అసలు. అందుకే ఆయన ఆకర్షిస్తున్నారంట. ఎందుకంటే ఆ జీవాహారం ఆయనంట. మొట్టమొదటి చెప్పింది అదే, ఆయన రక్షణ పొందినప్పుడు సాతానుతో చెప్పినదే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవిస్తాడు. అదే ఆయన అంటున్నాడు అక్కడ. నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో చేరడు. ఎందుకంటాడ, నీ పితరులు మన్నాను తిని చనిపోతారే కానీ నన్ను తినివాడు మరణి. నన్ను తినండి ఫస్ట్. నా శరీరం తిని నా రక్తం తాగు ప్రతి వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. దాన్ని పొందాలంటే మొట్టమొదటి శ్రమను అనుమతిస్తాడు. ఆకలి మానుకోవాలి అంటే, ఆకలి మానుకోవాలంటే భోజనం కాదు. అంటే నీవు ఆకలి దప్పికల్ని ఓర్చుకోవాలి, శరీరాశలు ఓర్చుకోవాలి. అది ఏదైనా సరే, నువ్వు గ్లామర్గా ఉంటామా, సుఖ సంతోషమా, ఏవైనా సరే వాటిని దూరం పెట్టాల్సిందే. నువ్వు దాన్ని పొందుకోవాలంటే, శిష్యరికాన్ని పొందుకోవాలంటే నీవు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే సమర్పించుకోవాలి. శరీరాశలు, నేత్రాశలు దేవుడు అమ్మని. ఇది జరగకుండా నీవు శిష్యుడు కాలేవు. నువ్వు ఎంత ప్రయాణించిన శిష్యుడు కాలేవు. వాళ్ళు శిష్యులని చెప్పబడారంటే వారు అందరూ సమర్పించుకున్నారు. అక్కడ ప్రభు అంటున్నాడు, మీరెవ్వరు నాకు సంబంధం లేదు. ఎవరంటారా, తల్లియో సహోదరుడో తెలీదు, ఇదిగో వీరే నా ఎదురుగున్న వీరే, నా తండ్రి చిత్రం జరిగిన వారే, జరిగించే వారే నా తల్లియుల సహోదరులు అన్నాడు. సమర్పించుకున్న ప్రతి వాడిలో ఇదిగో ఈ దాన్ని ఎవరంట నిగ్రహం, ఆశ్చర్య విగ్రహం అంటే గట్టిగా అంటే మొహమాటం లేకుండా మాట్లాడాలి. మనం లూజ్గా ఉండకూడదు, అంటే బలహీనంగా ఉండకూడదు అన్నమాట. మనకు బలహీనంగా ఉండకూడదు. సమర్పించుకున్న వాడికి ఫ్యామిలీ బలహీనంగా ఉండకూడదు. అది బలహీనత. ఆ బలహీనత ప్రభు అంటాడు ఒక మాట, ప్రభు అంట ఆయనకు శక్తి లేదు కాదంట, కొరిది ఆయన శక్తి లేదు కాదంట మరణించింది. ఆయనకి బలహీనత అంటే ఎవరు, మనమే. ఎలా బలహీనత? ఆయన మనం ప్రేమించాడు కాబట్టి అది బలహీనత అంట, ఆయనకి బలం లేక కాదంట. ఆయన బలహీనతల వల్ల ఆయన శిలువ మరణం పొందాడు. ఎందుకంటే మనం కూడా ఆయన దగ్గరికి చేరాలని. హల్లెలూయా. కాకపోతే మనం బలహీనతలోకి వెళ్ళామనుకో మనం సెట్ కాదు. ఎందుకంటే మనం శిలువ మనం పొందలేం కదా. ఆల్రెడీ పొందాల్సిన వ్యక్తి పొందేసేసాడు, అయిపోయింది. ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మనం చేయలేము కూడా, మన వల్ల కాదంతే. అకస్మాత్తుగా దొంగలు పడి ఏదో డబ్బు కోసమో బంగారం కోసమో లేకపోతే ఆస్తి తగాదాలలో లేపెత్తారు. కానీ ప్రత్యేక మనకు మనంగా సమర్పించుకున్న వాళ్ళు ఎవరు కూడా శిలువ వేయబడాలని కోరుకోరు. శిలువ మనం పొందేంతగా మన శ్రమలు ఉండాలంటున్నాడు అక్కడ. శిలువ మనం పొందేంతగా మన శ్రమలు ఉండాలంట. నీవన్నీ శ్రమలు అంటావు కదా. నీ శ్రమలు అంటే నీవు మరణించేంత, నీవు రక్తం చిందించి మరణించేంతగా నువ్వు శ్రమలు వచ్చినాయి నీకు, అయినా పర్లేదు. ఎందుకంటే పేతురు పత్రిక 1 నీవు 2 నీవు కనుక క్రీస్తు యేసు క్రీస్తు నువ్వు కనుక అగ్ని వంటి శ్రమలు కనుక నీకు వచ్చినాయి అనుకో, నువ్వేమంటారంట మహా ఆనందం ఎంచుకోవాలంట. ఎందుకంట ఆయన కొంతకాలం మీకు శ్రమ వచ్చిన పెంపటంట, కొంతకాలం అంట తర్వాత అంట ఏం చేస్తాడంట మిమ్మల్ని అంటే విడిపిస్తాడంట. ఆ శ్రమ నుంచి విడిపించేసి పరిపూర్ణంగా చేసేసి స్థిరపరుస్తాడంట. ఎక్కడ అంటే ఎక్కడ అంటారంట కాదు, అక్కడ పంపించాలంట. అప్పుడు మీకు అధికారం ఇష్టం ఆడుకోవచ్చు. మీరు ఎప్పుడైతే పరీక్షలో నెగ్గుతున్నారో, ఎప్పుడైతే మీరు సమర్పించుకొని ఆ పరీక్షలో నెగ్గుకుంటూ వెళ్తారో అప్పుడు మీకు ఉండదు అక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. లోకసభ 18:7 ప్రభు నేను అన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాను నీతో పాటు అని అంటాడు. పేరు అడుగుతాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అంటాడు. అంటే నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవుడము ఈ 3 వాడు పరలోక రాజ్యం చేరడు. కాబట్టే పేదడు ప్రభు మరి మీ అన్ని విడిచేసి వచ్చేసాం కదా ప్రభా, మొత్తం విడిచేసాం కదా ప్రభా, మరి మా పని లేదు. అయితే ఎవడైతే నా నిమిత్తం తన భార్య నేను బిడ్డలైన తల్లిదండ్రులు సోదరు ఇల్లు వాకిలైన సరే విడిచిపెట్టి వచ్చినప్పుడు వాడు ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవాన్ని పొందుతాడు. ఇదిగో వాడు ఆ 12 గోత్రముల మీద వారి మీద వాడు సింహాసనాన్ని అధిష్ఠించి వారిని వేలుతాడు అని చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నా సమర్పించుకుంటాము, ఎలా శిష్యులు అవ్వాలి?
మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, దేవ సన్నిధికి వెళ్తున్నాం. మాటే ఎంత ఈజీ వాళ్ళు పెట్రోల్ వేసి వచ్చేస్తాం, అయిపోయింది. నేను పైన చికెన్ దిగాను, అయిపోయింది. రావటం కాదు ముఖ్యం, రాక చదవడం కాదు ముఖ్యం. ఆయన అంటాడు, మనిషి రొట్టె వల్ల కాదు అని దీవించేది దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల తెలుసు. మనము వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. యోహాను సువార్త 6:27 26 కూడా చదువు. యేసు మీరు సూచనను చూచడం వలన కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందడం వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. తర్వాత క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. అన్నాడు, యేసు మీరు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తాను. ఏదో దొరుకుతుంది, యేసు కాడికి వస్తే ఏదో దొరుకుతుంది. అంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో మరి శిరస్సు నేత్రాసు జీవడము వీటి విషయంలో ఆయన వెంబడిస్తున్నారని చెప్తున్నాడు. మొహమాట లేకపోతే శిష్యులు కాదు, పాప వాళ్ళేమో ఆయన వెంబడిస్తున్నారు, ఆయనేమో కఠినంగా మాట్లాడేశారు. హల్లెలూయా. పాపం వాళ్ళందరూ ఏమో ఆయన కనిపెట్టుకుని వెంబడి జరుగుతుంటే ఆయన టక్కి ఒక మాట అనేసారు. హల్లెలూయా అని అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడంట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన చెప్పాలి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. దానికోసం ఏం జరిగిందంట అక్కడ? మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏది పడితే తింటానికి లేదు. కరోనా వైరస్ కోడికి చికెన్ తక్కువ రేటు ఉందని తీయకుండా అడ్డమైన తినకూడదు అని చెప్తారు. కరోనా వైరస్ జాగ్రత్త ఈ తినకూడదు, ఈ తినకూడదు, జ్వరం వచ్చినప్పుడు తినకూడదు, క్యాన్సర్ తినకూడదు, ఇంకా రోగమంతి పుష్టి ఇవి చెప్తా ఉంటారు అన్నమాట. అవి తిన్నారు ఏమైందంట, ఎఫెక్ట్ వచ్చేసిందంట. అలాగే పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? అంజలో క్షయమైన వాటిని విడిచిపెట్టండి, అక్షయమైన వాటిని ఏమంటాడు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అంటాడు. అంటే ఏంటిదంట అక్షయమైన ఆహారం అంటే? అక్కడ ఏమంటుందంట, ఆమె సమరస్త్రీ అంటున్నాడు, ఆ ప్రభా నిత్య జీవనం నాకు ఇస్తావా అంటుంది. అదే చెప్తాడు ఇక్కడ ఆయన. అక్షయమైన ఆహారం అనగా అదేట ఏమంటారు, మనిషి కుమారుడు దాన్ని ఇచ్చును అంటాడు. మనిషి కుమారుడు దాన్ని ఇచ్చేస్తాడంట, అది ఆయన దగ్గర ఉందంట. ఎందుకన్నాడు? ఆయన తెలుసు ఏమని, దేవుడు ఆయన్ని ముద్రించాడంట. ఆయన చదవండి అక్కడే మరి 52, 53, 54. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించరు. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంట, ఆ మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును అంటే ఏమి అంటే దేవుడు ఆయనకి ముద్ర వేసిన, ఇదిగో ఇది మీ తింటేనే, ఇది భుజిస్తేనే మీరు ఆ రాజ్యం రాగలుగుతారు. హల్లెలూయా. డాక్టర్లు ఏం చేస్తారంట, ఇదిగో ఈ మెడిసిన్ వాడితేనే నీకు ఈ రోగము తగ్గుతుంది, మెడిసిన్ వాడితేనే నీకు ఈ రోగం తగ్గదు అంటాడు. వాడు 4 రోజులు వాడతాడు, ఏదో 4 రోజులు మెడిసిన్ ఇస్తాడు, వాడు 4 రోజులు అడిగినా తగ్గిపోయిందని అంటాడు. తర్వాత మళ్ళీ ఏమంటంట, మళ్ళీ అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది ఏం చేస్తుందంటే ఈ రోగం వల్ల స్టార్ట్ అయిపోయి పెద్దది అయిపోతుంది. అప్పుడు డాక్టర్ అంటాడు అనమాట, ఏమన్నా నేను చెప్పాను కదా 4 రోజులు అడుగును వాడేది అంటాడు. లేదండి వారం 4 రోజులు అడగండి, వారం వాడండి, 10 రోజులు అడగండి. అందుకే మరి నీకు ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఏది
అని చెప్పేసి ఇప్పుడు ఈ మందులతో పాటు ఇంకా కొన్ని మందులు ఎక్స్ట్రా రాస్తారు. ఫస్ట్ 30 ట్యాబ్లెట్ తింటే అయిపోయేది. ఇప్పుడు 30కి తగ్గట్టుగా ఇంకా అయిపోయి ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఉన్న రకం కొత్త రకము పుట్టింది. ఆ నరములు ఉన్న ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ శరీరం ఏమైందంట సెప్టిక్ అవుతా ఉంది. అందుకని వాటికి కూడా ట్యాబ్లెట్ ఇవ్వాలి కూడా ఆయన. కానీ మన ప్రభు దగ్గర అట్లా కాదు. ఆయన శరీరం ఆయన రక్తం తాగితే చాలంట. ఇక్కడ ఈ మెడిసిన్ వాడితే మళ్ళా రోగం వస్తుంది మనకి. కానీ ఆ మెడిసిన్ వాడితే ఇక రోగం రాదంట. నిత్యం ఈజీగా వచ్చేసింది. దానికోసం కష్టపడాలంటున్నాడు ప్రభు. అందుకే అంటాడు సార్, సమర్పించుకోండి. ఎవరన్నా శిష్యులతో సమర్పించుకోండి. నేను సమర్పించుకున్నా. నా తల్లిన సహోదరులతో కూడా మీరు ఎవరు నాకు తెలియదు. ఇదిగో మీరేనంట. నా తల్లి సహోదరులు మీ గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరో మాకు తెలియదు మీరు అట్లా ఉంటుంది. శిష్యులు అందుకే యేసు నామములో వాళ్ళు నూనె పూసి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు దయ్యములు పారిపోయి అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు పేరు చదువుతారు. పేరు అలా మరణించాడు, అపోస్తలుడు పౌలు ఎలా మరణించాడు, యాకోబు అలా మరణించాడు, మరి యోహాను ఎలా మరణించాడు, ఇవన్నీ చెప్తారు. గుర్తునే మనం చేయాలంటే మాత్రం మళ్ళీ మనకి ఏసీ గుర్తు వచ్చింది, ఓసీ గుర్తు. ఏసీ అనగా చల్లడిది, ఓసీ అనగా అచ్చడిది మందు. అడలకి మరి కళ్ళు మేడలు అన్నీ గుర్తు వస్తాయి. నా పిల్లలు అయిపోయిందో, నా భర్త ఏమైపోయాడు, నా బిడ్డలు ఏమైపోయాడు, ఈ గుర్తు వస్తాయి. సమర్థంలో మంచిగా ఉదయం పెట్టి కాల్చుకోవాలి. హల్లెలూయా. నాలుగు శాలరీ వచ్చింది. రోజు బయటికి వెళ్తే పండుగలప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటాము. మా ఆవిడ ఎప్పుడు నా బట్టలు ఇస్త్రీ చేస్తా ఉంది ఇంటికాడ. అస్సలు నలిగేది కాదు ఇస్త్రీ. ఇవి కాదంట సమర్థన, ఇవి కాదంట సమర్పించుకో, ఇది కాదంట. క్షయమైన వాటిని విడిచిపెట్టండి. మీకు నచ్చిన దాన్ని ఏదైతే నచ్చుతుందో దాన్ని విడిచిపెట్టండి. నేను చెప్తున్నా ధనాపేక్ష అది ప్రభు అడిగే మత సంవత్సరం చెప్పాడు. ఆయన ఏమంటే కొందరు ఏమన్నా ఏదో ఈ లోకంలో ధనం కూర్చుకునుకోండి, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. ఈ లోకంలో ధనం అయితే దొంగలు పడతారంట, తుప్పు పట్టిద్దంట, చెదలు పట్టిద్దంట, దొంగలు కనిపిస్తారంట. అదే పరలోకంలో కనుక మీరు సంపాదించుకున్నట్టయితే అక్కడ దొంగలు పట్టరు, తుప్పు పట్టదు, ఏది పట్టదు. ఫిక్స్ హ్యాపీగా ఉండదు. ఆయన ముద్ర వేయబడినాడంట. హల్లెలూయా. ఆయన ముద్ర వేయబడినంట. 2 కొరింథీయులు 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. నేను అసలు అన్ని ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నేను చెప్పలా. ఏమని? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ముద్ర యేసుక్రీస్తు ముద్ర వేశాడంట, దాన్ని మనం తినేసాం. మనం కూడా ముద్ర వేయబడి ఉన్నామంట. కాబట్టి ఎవరు ముద్ర వేయబడారంట? ఎవరైతే సమర్పించుకున్నారో, ఎవరైతే దేవుడి రాజ్యం కోసం పోరాటం చేస్తున్నాడో, ఎవడైతే దేవుడే అంటున్నాడో, దేవుడు తప్ప ఎవరు లేరు అంటున్నాడో, ఇగో మీ నా తల్లి నా సహోదరులు కాదంటున్నాడో, వారికి ఏం చేశారంట? ఆయన మనకు ముద్ర వేసేదంట. మన హృదయంలో మనకు ఆత్మానుసంధానం అనుగ్రహించి ఉన్నాడు, అధికారం ఇచ్చిన్నాడు, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనం ఎలా కావాలంటే అలా ఏమవచ్చు ఏంటి పోరాడుతూ శరీరంతో కాదు, కానీ అంధకార సంబంధంలో లోకనాథంతో, ప్రధానంతో, అధికారంతో, అంధకార సంబంధం, లోకనాథంతో, ఆకాశంతో, రోగములతో
వాటి మీద మనం పోరాడుకోవాలి. అందుకే మనల్ని కూడా ముద్రేశాడంట, మనకు ఆత్మను అనుగ్రహించాడంట. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ముద్ర ఏంటంటే ముద్ర వేయకూడదు ఆయన ఇచ్చాడ, మనకు కూడా ఆత్మను అనుగ్రహించాడు. ఆయన దేవుడు ఆత్మనిస్తే ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను 17 అధ్యాయం వస్తుంది. యోహాను 17 అధ్యాయంలో అదే అని చెప్తాడు ఆయన 7వ వచనంలో. ఏమంటాడంట, ఇదిగో తండ్రి నీ యొద్ద నుంచి